వెల్కమ్ బ్యాక్ టు జ్వాల ఛానల్. గరికిపాటి నరసింహరావు గారు, వాహ్ ఆప్కా హైసత్ బతా దియా. పిల్లల పైన, చదువుల పైన, స్కూల్ పిల్లల పైన, పేదల పైన మీ అసహ్యం బయటపడిందా? మీ లాజిక్, ప్రవచనాలు ఎక్కడ పోయింది? సమాజం ముందు వెళ్ళాలా లేదా? మీ వీడియో చూస్తే మాకు అందరికీ ఒక షాక్ అలాగా అనిపించింది. ఓ రీజన్, ఒక రేషనలిజం అన్ని పోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? చిన్న పిల్లలు స్కూల్ రావాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి. మధ్యాహ్నం భోజనం కోసం మీరు రావాలా? మీ సొంత భోజనం మీరు తెచ్చుకోండి డబ్బాల నుంచి, లేకపోతే మీరు మానేయండి స్కూల్. అంటే బాల కార్మికులు అయిపోండి అని చెప్పినట్టుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదే రకంగా అన్ని కులాల వాళ్ళు, పేదలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు చదివించుకోలేక, భోజనం పెట్టలేక, స్కూల్ పంపిస్తే భోజనం వస్తుంది, చదువు కూడా వస్తుంది అనుకొని ఈ మిడ్ డే స్కీమ్ ని ప్రారంభించారు. ఈరోజు భారతదేశంలో మీకు తెలియాలి, 117 దేశాల్లో మన భారతదేశం హంగర్ ఇండెక్స్, ఆకలి సూచికలో 108 స్థానంలో ఉన్నాం. ఎంత దారుణమైన పొజిషన్. స్టంటెడ్ చిల్డ్రన్ అండర్ 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు, స్టంటెడ్ ఉన్న పిల్లలు ప్రపంచంలో టాప్. ఇండియా ఎంత? 35% పిల్లలు. ఈరోజు 35% పిల్లలు స్టంటెడ్ అండి. భారతదేశంలో 4 కోట్ల మంది స్టంటెడ్. స్టంటెడ్ అంటే తెలీదా? ఫిజికల్ డిసేబుల్డ్. టోటల్ గా వాళ్ళు ఫ్యూచర్ వర్క్ అని తీసుకెళ్తుంది. మెంటల్ బ్రెయిన్ డెవలప్ కాదు, అసలు మీ ఆలోచన శక్తి ఉండదు, చదువుకునే పరిస్థితి ఉండదు. అదే రకంగా మీరు ఫ్యూచర్లో మీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఉత్పాదకత తగ్గుతుంది, మీ పనితనం తగ్గుతుంది. దానివల్ల దేశానికే లాస్. ఇంతమంది పిల్లలు బయట వస్తే అంటే వీళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాల్సిన అవసరమా కాదా? మధ్యాహ్న భోజన పథకం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్న భోజనం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏదో అన్నం పెట్టి, ఓ సాంబార్ పోసి, రసం పోసి ఇచ్చేస్తే సరిపోతుందా? ఓ ఫుడ్ ఎంత కావాలి, మనం ఎంత కేర్ఫుల్గా తింటున్నామా? ఓ ఆరోగ్యకరంగా డాక్టర్లు ఏమంటారు, న్యూట్రిషియస్ ఎక్స్పర్ట్స్ ఏమంటారు, ఆరోగ్యానికి ఏమేమి కావాలి, అసలు క్యాలరీస్ కావాలి, న్యూట్రియన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి. ప్రోటీన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? సాంబార్ పోస్తే ప్రోటీన్ అయిపోతుందా? ఎగ్ కావాలండి. WHO చెప్పడం కాదు, భారతదేశంలో సైంటిఫిక్ డాక్టర్లు, కమ్యూనిటీ అంతా, సైంటిస్ట్ అంతా చెప్పేది అదే. ఎగ్ అనేది అవసరం. ప్రతి వాడు ఎగ్ తినాలి. బాయిల్డ్ ఎగ్ ఒకటి, మినిమం 1, 2. అదే రకంగా పిల్లలకి అది ప్రోటీన్ పెడితేనే వాళ్ళ ఆరోగ్యం అనేది సరి అయిన న్యూట్రియన్స్ ఇచ్చే వాళ్ళతో స్టంటింగ్ లేకుండా ఉంటాం. మధ్యాహ్న భోజనం పైన మీరు ఇంత ఒక అసహ్యం, వెటకారం మాట్లాడడం, వస్తే పోనీ గాడిద గుడ్డు, వస్తే రండి లేకపోతే వెళ్ళిపో అని మాట్లాడడం అంటే మీ లాజిక్ ఎక్కడ పోయింది నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆయనకి సపోర్టర్స్ ఉన్నారు. మీ సపోర్టర్స్ 2-3 వీడియోలు తీస్తున్నారు. ఎక్కువ మంది మిమ్మల్ని విమర్శించారు వీడియోలో. కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళేం చెప్తారు, ఇట్లా అనలేదే ఆయన. ఎలా అనలేదు? ఆ మాస్టర్ లెక్క పెట్టడం ఏంటి, గుడ్డు ఎంత ఇచ్చారా లేదా అనేది, దానిపైన చర్చ చెప్పండి, ఒప్పుకుంటాం. గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావాలి, మాస్టర్ గుడ్డు పెట్టే కాకుండా మాస్టర్ చదువు చెప్పాలని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అంతేకాని మాస్టర్ గుడ్డు పెట్టే అని దాని మీద గాడిద గుడ్డు, ఈ భోజనం లేటో వెళ్ళిపోండి, వాళ్ళ సొంత టిఫిన్ తీసుకోవాలి, ఎంత క్లియర్గా మాట్లాడారు. అంటే పిల్లలు ఈరోజు చదువుకోవద్దు అని చెప్పినట్టుంది. అంటే పెద్ద పెద్ద అగ్రకులాల పిల్లలు చదువుకోవచ్చు, కానీ పేదలు, అట్టడుగున పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు, హరిజనులు, గిరిజనులు వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళు ముందుకు రావద్దు అని చెప్పినట్టుంది లాజిక్. మీరు ఈ పిల్లలు బ్రెయిన్ డెవలప్ కాకపోతే ఈరోజు భారతదేశం పేదరికంలో ఉందని చెప్పడానికి అసలు ఏం లేదు. ఈరోజు చాలామంది కార్మికులు, వ్యవసాయ కార్మికులు, వాళ్ళ ఎంత ఇన్కమ్ అండి? 10,000 కూడా లేదు, నెలకు 10,000 లేదు. వాళ్ళు ఎలా పోషించగలుగుతారు? గుడ్డు పెట్టి, అన్ని న్యూట్రియన్స్ పెట్టి పోషించగలుగుతారా? పోషించడం కాదు, పిల్లలకి మీరు సరైన ఇట్లా మధ్యాహ్న భోజనం సరైన పథకం పెట్టకపోతే వాళ్ళు
వాళ్ళని పనులు పెడతారు, అంటే బాల కార్మికుల సంఖ్య పెంచుతారు. ఇదా మాకు కావాలి? చైల్డ్ లేబర్ ఉండాలా మన ఇండియాలో? బార్డర్ లేబర్ ఉండాలా మన ఇండియాలో? ఇలాంటి పొజిషన్ మనం ప్రవచనాలు చేసేది? ఆలోచించండి. గరికపాటి గారు, మీ మీద మాకు చాలా మంది మంచి ఒపీనియన్ ఉంది, ఓ రీజన్ లాజిక్ చెప్తారని. కానీ ఇక్కడ ఇంత లాజిక్ ఎట్లా మర్చిపోయారు అనేది మాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే మధ్యాహ్నం పూట చదువొద్దు పిల్లలకి అని చెప్పినట్టు యూనిసెఫ్ లెక్కలండి మనం చెప్పేది. 35% పీపుల్ స్టంటెడ్ ఇన్ ఇండియా. యూనిసెఫ్ లెక్కలు 4 కోట్ల మంది. అంటే వీళ్ళకి అసలు ఈ మధ్యాహ్నం భోజనం కూడా సరిపోదు, ఇంకా బాగా పోషించాలి. అంటే దీన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలని చెప్పే బదులు అసలు గాడ్ ఇస్ గుడ్ అని చెప్పడం ఏమంటే, మీరు తినకపోవచ్చండి, మీరు వెజిటేరియన్, మీరు తినకపోవచ్చు. అంటే ఎగ్ తినొద్దా? ఎవరు మెజార్టీ ఏమండి తినేవాళ్ళు ఎగ్ నాన్ వెజ్ అంది తింటారు. నాన్ వెజ్ చికెన్ మటన్ ఇవ్వమని చెప్పట్లేదు పిల్లలకి, కనీసం ఎగ్ మటన్ మధ్యాహ్న పూట భోజనంలో ఎగ్ ఉండాల్సిందే. ఎగ్ లేకపోతే ప్రోటీన్ ఉండదు, ఆ పిల్లలకి ఆ స్తోమత ఆ కెపాసిటీ ఉండదు. అలాంటి లాజిక్ని మీరు మర్చిపోతారా? మీరు తినకపోతే దేశం అంతా తినొద్దా? అంటే మనం ఏ సమాజాన్ని సృష్టించాలని అనుకుంటున్నాం? ఓ మెరుగైన మనం ఓ పెద్ద ఇంటలెక్చువల్ సమాజం, సైంటిఫిక్ సమాజం సృష్టించాలా? లేకుంటే అంతా పేదరికంలో పోయి మళ్ళీ పాత బ్యాక్వర్డ్ సమాజం ఏర్పరచుకోవాలా? కొన్ని దేశాలు ఎట్లా ముందు వెళ్తున్నాయి, చైనా, వియత్నాం, సిలోన్, శ్రీలంక, వీళ్ళంతా ఎలా లిటరసీలో దీంట్లో ఎలా ముందు వెళ్తున్నారు? మనం బ్యాక్వర్డ్ వెళ్ళాలా? కాబట్టి మీరు ఒప్పంగా క్షమాపణ చెప్పాలి అందరికీ. ఇది లాజిక్, నేను తప్పాను, ఈ ప్రవచనం ఇలాంటి ప్రవచనాలు చేయనని చెప్పి మీరు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మీరేమంటారు? వాట్ డూ యూ సే? మీరు కూడా కమెంట్లో రాయండి. గరికపాటి గారు ఇట్లా ఈ రకంగా మాట్లాడడం కరెక్టా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా శివ.